వెల్కమ్ టు ఐ న్యూస్. 4 దశాబ్దాల చరిత్రలో ఎన్నడూ సాధ్యం కాని ఘనతను ఈసారి తెలంగాణలో బీజేపీ సాధించాలని ఉవ్విల్లూరుతున్నది. తెలంగాణలో ఎక్కువ సీట్లు సంపాదించడం ద్వారా దక్షిణాదిలో కాంగ్రెస్ కూటమి ప్రభావాన్ని బాగా తగ్గించాలనుకుంటున్నది. ఈసారి తప్పకుండా తెలంగాణలో నంబర్ 1 స్థానానికి చేరుకుంటామని కూడా ధీమాగా ఉన్నది. బీజేపీ చెప్పుకున్నంత కాకపోయినా ఆ పార్టీ బలం ఖచ్చితంగా పెరుగుతుందని తెలంగాణలోని ఇతర పక్షాలు కూడా ఒప్పుకుంటున్నాయి. కనిష్టంగా 6, గరిష్టంగా 10 సీట్లు గెలుచుకుంటుందని అంచనాలున్నాయి. బీజేపీకి గతంలో లేనిది కొత్తగా వచ్చిందేమిటి? ఏ అంశాలు బీజేపీకి అనుకూలంగా మారనున్నాయి అనేది ఒకసారి చూద్దాం. తెలంగాణలో గత ఎన్నికల రికార్డులను పరిశీలిస్తే బీజేపీ సాధించిన విజయాలు అంతంత మాత్రమే. 2014లో దేశమంతా మోదీ హవా నడిచినప్పుడు కూడా తెలంగాణలో బీజేపీ కేవలం ఒక్క పార్లమెంటు సీటును మాత్రమే గెలుచుకోగలిగింది. బీజేపీ చెప్పుకోదగ్గ ఫలితం సాధించింది 2019 ఎన్నికల్లో మాత్రమే. 4 సీట్లు సాధించిన ఓట్ల శాతంలో 3వ స్థానమే. అయితే అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే మాత్రం పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ మెరుగైన ఓట్లనే తెచ్చుకుంటుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కేవలం 6.98% ఓట్లు, ఒక్క సీటు మాత్రమే వచ్చింది. కానీ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు 19.65%కి, సీట్లు 4కు పెరిగాయి. మళ్లీ 2023 అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి బీజేపీ బలం తగ్గింది. కేవలం 13.90% ఓట్లతో 8 సీట్లు గెలుచుకోగలిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కన్నా 3 పార్లమెంట్లో ఎక్కువ ఓట్లు రావడం పార్టీకి ఆనవాయితీ అని 2024 ఎన్నికల్లో కూడా అదే జరుగుతుందని బీజేపీ చెబుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే 3 అంటే 42% ఓట్లు, అంత పెద్ద మొత్తంలో తమకు ఓట్లు వస్తాయని, ఫలితంగా సీట్లు కూడా 10 దాకా వస్తాయని బీజేపీ అంచనా వేస్తున్నది. అయితే బీజేపీ తాను చెప్పుకున్నంత గొప్పగా కాకపోయినా తప్పక ఎక్కువ ఓట్లు, ఎక్కువ సీట్లు సాధిస్తాయనడంలో ఎవరికీ సందేహం లేదు. తాము 12 సీట్లు గెలుస్తామని, మిగతావి బీజేపీ గెలవచ్చని కాంగ్రెస్ చెబుతోంది. బీఆర్ఎస్ కూడా తమకో 5, బీజేపీకో 5 సీట్లు వస్తాయని అంచనా వేస్తోంది. పార్లమెంటు ఎన్నికల ఫలితాల తర్వాత మొత్తంగా బీజేపీ తెలంగాణలో బలమైన శక్తిగా మారుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇంతకు బీజేపీకి కలిసొస్తున్న అంశాలేమిటి? ఏ విషయాల్లో ప్రజలు బీజేపీ బెటర్ అనుకుంటున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. మోదీ క్రేజ్. 10 ఏళ్ల పదవీకాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలపై చెరగని ముద్ర వేశారు. డిమానిటైజేషన్, జీఎస్టీ, లాక్డౌన్ తదితర విషయాల్లో మోదీ ప్రభుత్వ నిర్ణయాలపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ సాధించిన విజయాలు చాలానే ఉన్నాయి. రామ మందిర నిర్మాణం, 370 ఆర్టికల్ రద్దు, ట్రిపుల్ తలాక్ ఎత్తివేత, చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ లాంటి చట్టాలు మోదీని హీరో చేశాయి. పాకిస్తాన్, చైనా, మాల్దీవులతో వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా ఆమోదం లభించింది. హిందుత్వ ఎజెండాను అమలు చేయడంలో ఛాంపియన్గా పేరొందారు. రహదారులు, విమానయానం, నౌకాయానం తదితర రవాణా సౌకర్యాల విషయంలో దేశం ఎంతో పురోగతి సాధించింది. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, సంక్షేమ పథకాలు అమలు చేయడంలో దిట్టగా పేరు పొందారు. దీనివల్ల ప్రజల్లో మోదీ నాయకత్వం పట్ల విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. మోదీ పట్ల ఏర్పడిన ఆదరణే బీజేపీకి పెద్ద ప్లస్ పాయింట్ కాబోతుంది. రామ మందిరం అక్షింతలు. దశాబ్దాల తరబడి నలిగిన బాబ్రీ మసీదు, రామ జన్మభూమి వివాదాన్ని బీజేపీ ప్రభుత్వం సామరస్యంగా పరిష్కరించిందనే అభిప్రాయం ఉంది. ముస్లింలలో కూడా వ్యతిరేకత రాకుండా వివాదాన్ని సెట్ చేశారని, అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ చేసి కోట్లాది హిందువుల మనోభావాలకు అనుగుణంగా పనిచేశారని పేరుంది. ప్రాణప్రతిష్ఠ చేసే సందర్భంగా తలంబ్రాలను ఊరూరా పంపడంతో దేశంలోని హిందువులంతా ఆ కార్యక్రమంలో పాల్గొన్న ఫీల్ అనుభవించారు. ఇదంతా కూడా సెంటిమెంటల్ గా వర్కౌట్ అయింది. రామ మందిరం కట్టిన బీజేపీకి అండగా నిలవాలనే భావన ప్రజల్లో ఏర్పడిందంటున్నారు. మోదీ ప్రజలను గుడి ద్వారా తన ఓటర్లుగా మార్చుకున్నారని అభిప్రాయాలున్నాయి. జాతీయ భావన. భారతీయులో సహజంగా ఉండే జాతీయ భావన ఈసారి మోదీకి అనుకూలంగా ఉందంటున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో స్వాతంత్ర్య సమరం చేసిన కాంగ్రెస్ పార్టీకి, నెహ్రూకు ఆ జాతీయ భావన కలిసొచ్చింది. బంగ్లాదేశ్ ఏర్పాటు, పాకిస్తాన్తో యుద్ధం, చైనాతో యుద్ధం కారణంగా వచ్చిన జాతీయ భావన ఇందిరాగాంధీకి ఉపయోగపడింది. ఇప్పుడు పాకిస్తాన్తో ఘర్షణలు, సరిహద్దులో ఉద్రిక్తతలు, చైనా వైఖరి కారణంగా మళ్లీ జాతీయ భావన ఏర్పడింది. అది ఈసారి మోదీకి, బీజేపీకి బాగా లాభం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బలమైన అభ్యర్థులు.
తెలంగాణలో ఈసారి బీజేపీ బలమైన అభ్యర్థులను, పేరున్న నాయకులను బరిలోకి దింపింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఈటెల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, కొండా విశ్వేశ్వరరెడ్డి, బీబీ పాటిల్, డీకే అరుణ, రఘునందన్ రావు, మాధవీలత, ఆరూరి రమేష్, బూరా నర్సయ్య గౌడ్, సీతారాం నాయక్ తదితరులంతా ప్రజలకు సుపరిచితమైన వారే. వీరంతా మంత్రులుగా, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, స్వచ్ఛంద కార్యకర్తలుగా సేవలందించిన వారు. వీరిలో చాలా మందికి క్లీన్ ఇమేజ్ కూడా ఉంది. ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, బూరా నర్సయ్య గౌడ్, సీతారాం నాయక్, ఆరూరి రమేష్, విశ్వేశ్వరరెడ్డి లాంటి వాళ్లు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించారు. ప్రజలకు కొత్తగా పరిచయం అవసరం లేని నేతలు వీరంతా. వీరి అభ్యర్థిత్వాలు కూడా ఈసారి బీజేపీకి లాభం చేస్తున్నాయనే అంచనాలున్నాయి. వీరిని అభ్యర్థులుగా ప్రకటించిన తర్వాత ప్రజల నుంచి మంచి ఫీడ్బ్యాక్ వచ్చిందని కూడా తేలింది. సామాజిక ఎజెండా. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్లతో పోల్చుకుంటే బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీగా ముద్ర వేసుకోవాలని బీజేపీ కొంతకాలంగా పనిచేస్తుంది. ఎస్సీ వర్గీకరణ కోసం అడుగులు వేస్తుంది. బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని మాటిచ్చింది. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ చట్టాన్ని తెచ్చింది. బీసీలకు కూడా చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించే విషయంలో సానుకూలంగా ఉంది. రాజ్యాంగ సవరణ చేసి మరీ జాతీయ బీసీ కమిషన్ను వేసింది. తెలంగాణలో అత్యధికంగా 5 బీసీలకు ఎంపీ టికెట్లిచ్చింది. బీసీల్లో ఎక్కువ జనాభా కలిగిన ముదిరాజ్, మున్నూరు కాపు, గౌడ, లింగాయత్ తదితర కులాలకు టికెట్లిచ్చింది. 2 మహిళలకు అవకాశం కల్పించింది. ఈ సామాజిక ఎజెండా బీజేపీకి కలిసి వస్తుందని అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. అది ఇప్పట్లో పోయేలా లేదు. 100 రోజుల కాంగ్రెస్ పార్టీ పాలనలో కూడా హామీలు అమలు కాలేదనే విమర్శ. బీఆర్ఎస్ పాలనపై ఉన్న వ్యతిరేకతకు కాంగ్రెస్ పై ఉన్న కాస్తో కూస్తో వ్యతిరేకత బీజేపీకి అనుకూలంగా మారే అవకాశం ఉంది. చాలా నియోజకవర్గాల్లో ప్రస్తుతం త్రిముఖ పోటీ ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ తీరా పోలింగ్ నాటికి అది ముఖాముఖిగా మారుతుంది. కాంగ్రెస్ ను గెలిపించవద్దని బీఆర్ఎస్ ను రానివ్వొద్దని కాంగ్రెస్ పట్టుదలతో ఉన్నాయి. ఈ పట్టింపు మధ్య మార్గంగా ఉన్న బీజేపీకి లాభం చేయవచ్చని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. బీఆర్ఎస్ క్షీణత. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 37% ఓట్లు తెచ్చుకుంది. పార్లమెంటు ఎన్నికల్లో ఈ ఓటు 20%కి పడిపోతుందని బీజేపీ చెబుతోంది. బీఆర్ఎస్ కోల్పోయే ఓట్ల శాతంలో మెజారిటీ షేర్ బీజేపీకి వస్తుందని అంచనా వేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ప్రధాన శత్రువు కాంగ్రెస్ పార్టీ కాబట్టి బీఆర్ఎస్ గెలవలేదు అనుకున్నప్పుడు ఆ ఓట్లు ఖచ్చితంగా తమకే పడతాయని కాషాయదళం నమ్మకం పెట్టుకుంది. బీఆర్ఎస్ 17% ఓట్లు కోల్పోతుందని, అందులో 12% ఓట్లు ఖచ్చితంగా తమకు పడతాయని బీజేపీ ఎన్నికల వ్యూహకర్తలు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభావం ఎంత తగ్గితే బీజేపీకి అంత లాభమని కూడా వారు చెబుతున్నారు. బీజేపీకి పెరిగే ఓటు షేర్లో ఎక్కువ శాతం బీఆర్ఎస్ నుంచి డైవర్ట్ అయ్యేదే ఉంటుందని కూడా వారు నమ్మకంగా ఉన్నారు. కవిత అరెస్ట్. లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్టు వ్యవహారం బీజేపీని అసెంబ్లీ ఎన్నికల్లో బాగా దెబ్బకొట్టింది. అప్పుడు కవిత అరెస్టు కాకపోవడంతో బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అనే ప్రచారం జరిగింది. కేసీఆర్ను మోదీ మిత్రుడిగానే ప్రజలు భావించారు. బీఆర్ఎస్ పాలనను వ్యతిరేకించే ప్రజలు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ను చూశారు. అయితే పార్లమెంటు ఎన్నికల నాటికి సీన్ మారింది. కవిత అరెస్ట్ అయింది. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అనే అపవాదు పోయింది. ఈ పరిణామం తమకు ఖచ్చితంగా కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది. సంప్రదాయ ఓటు బ్యాంక్. గెలుపోటములతో సంబంధం లేకుండా బీజేపీకి సంప్రదాయ ఓటు బ్యాంక్ ఉంది. ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ లాంటి సంస్థలో పనిచేసిన వారు, సనాతన ధర్మాన్ని నమ్మేవారు మొదటి నుంచి బీజేపీకే ఓటేస్తున్నారు. హైదరాబాద్తో పాటు ఇతర నగరాలు, పట్టణాల్లో వ్యాపారులు, ఉత్తరాది నుంచి వచ్చి స్థిరపడిన వారు కూడా మొదటి నుంచి బీజేపీ పక్షానే ఉన్నారు. ఏబీవీపీ లాంటి విద్యార్థి సంఘాల్లో పనిచేసిన వారు, బీజేపీ అనుబంధ కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో ఉన్నవారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. అది బీజేపీ బేస్ ఓటు బ్యాంకుగా స్థిరపడింది. జీవన శైలిలో మార్పులు. ప్రజల జీవన విధానంలో వచ్చిన మార్పులు కూడా బీజేపీకి వరంగా మారాయి. దేవాలయాలకు వెళ్లడం, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనడం పరోక్షంగా బీజేపీకి లాభమవుతోంది. అయ్యప్ప దీక్షలు, మండలి దీక్షలు, ఆంజనేయ స్వామి దీక్షలు లాంటి కార్యక్రమాలతో ప్రజల్లో భక్తిభావం పెరుగుతోంది. దీపోత్సవాలు, తెప్పోత్సవాలు, వినాయక చవితిలు, దేవి నవరాత్రి ఉత్సవాలు తదితర కార్యక్రమాలు కూడా హిందూ అనుకూల ఓటును పోలరైజ్ చేయడానికి ఉపయోగపడుతున్నాయి. యోగా, ప్రకృతి వైద్యం, ప్రవచనాల కార్యక్రమాల లాంటివి కూడా ప్రజలను ఆధ్యాత్మికత వైపు తీసుకెడుతున్నాయి. భక్తి భావానికి, ఆధ్యాత్మికతకు బీజేపీ ప్రతినిధిగా మారింది. ఇది బీజేపీకి లాభం చేకూర్చే అవకాశాలున్నాయి. కరుడుగట్టిన కాషాయదళం. ఎన్నికల సందర్భంగా అన్ని పార్టీలకు తమ కార్యకర్తలు ప్రచారం చేసి పెడతారు. కానీ బీజేపీకి మాత్రం బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్,
విహెచ్పి లాంటి హిందుత్వ సంస్థలు, సంఘ్ పరివార్ శక్తులు, స్వాములు ప్రచారం చేసి పెడతారు. అభ్యర్థులు వారు సమకూర్చే వనరులతో సంబంధం లేకుండా ఒక్కొక్కరు ఒక సైనికుడిలా పనిచేస్తారు. వారే గ్రామాలకు వెళ్లి ఏ గుడిలోనూ ఆశ్రయం తీసుకుని ప్రజలు పెట్టిన అన్నమే తిని ఓటర్లతో నేరుగా మాట్లాడి మనసు మార్చుతారు. దాదాపు మిలిటెంట్లలాగా పనిచేస్తారు. ఇది క్షేత్రస్థాయిలో చాలా ప్రభావం చూపిస్తుంది. మీడియా వాడకం. మెయిన్ స్ట్రీమ్ మీడియాను కానీ సోషల్ మీడియాను కానీ వాడడంలో బీజేపీది అందవేసిన చెయ్యి. దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో మీడియాను బీజేపీ సమర్థవంతంగా వాడుకుంటుంది. ఎన్నికల్లో కేవలం అభ్యర్థులే కాకుండా బీజేపీ కేంద్ర కార్యాలయం కూడా నేరుగా సోషల్ మీడియా ప్రచారాన్ని పర్యవేక్షిస్తుంది. ప్రజల మనోభావాలను అనుసరించి ప్రచార వ్యూహాన్ని అమలు చేస్తుంది. ఇది బీజేపీ అభ్యర్థులకు తెలవకుండానే ఎంతో సాయం చేసి పెడుతుంది. ఈ 12 అంశాలే కాకుండా మరికొన్ని ఇతర అంశాలు కూడా బీజేపీకి కలిసొచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలో ఎంఐఎంతో ఇంతకాలం బీఆర్ఎస్ చెలిమి చేసింది. అప్పుడు బీఆర్ఎస్ పై వ్యతిరేకత నూరిపోయడానికి బీజేపీకి ఎంఐఎం ఓ సాకుగా ఉండేది. ఇప్పుడు బీఆర్ఎస్ స్థానంలో కాంగ్రెస్ ఉంది. ఎంఐఎంకి మద్దతు తెలపడం హిందువులకు వ్యతిరేకమనే ప్రచారం బీజేపీ మొదలుపెట్టింది కూడా. రాష్ట్రంలో కొన్ని చోట్ల జరుగుతున్న దాడులు, ఘర్షణలను కూడా బీజేపీ బాగానే వాడుకుంటుంది. ఈ మొత్తం పరిణామాలు తెలంగాణలో ఈసారి బీజేపీ ఎక్కువ సీట్లు సాధించడానికి దోహదపడతాయనే అంచనాలున్నాయి. అయితే బీజేపీ వ్యూహాలకు ఇతర పక్షాలు ఎలా చెక్ పెడతాయనే విషయం కూడా ఇక్కడ కీలకమే.